వెల్కమ్ టు అభినవ్ భారత్ నేను రఫీ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు అధికారికంగా ప్రారంభించింది. కేంద్ర ఎన్నికల సంఘం అందించిన జాబితా ఆధారంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మొదలైంది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే విధంగా రంగం సిద్ధం చేస్తున్నారు. మార్చి నెలలో బోర్డు పరీక్షలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆ లోపే ఎన్నికల ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా వార్డుల వారీగా ఓటర్ జాబితా షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ ప్రక్రియ డిసెంబర్ 30న ప్రారంభమయ్యి జనవరి 10తో ముగియనుంది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు మరియు 6 మున్సిపల్ కార్పొరేషన్లలో అంటే నిజామాబాదు, మహబూబ్ నగర్, మంచిర్యాల, కరీంనగర్, కొత్తగూడెం, రామగుండం ఓటర్ల జాబితా తయారీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 30, 31 చూసుకుంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో వార్డుల వారీగా, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితా పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. జనవరి 1, 2026 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శన. ఏవైనా తప్పులుంటే, అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. జనవరి 5 మున్సిపల్ స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం. జనవరి 6 జిల్లా స్థాయిలో జిల్లా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలతో సమావేశం. జనవరి 10 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. ఓటర్ జాబితా ప్రకటన తర్వాత పోలింగ్ కేంద్రాలు ఖరారు చేయడానికి మరో షెడ్యూల్ను విడుదల చేస్తారు. మొత్తంగా చూస్తే జనవరి చివరికల్లా ఎన్నికల సంఘం సిద్ధంగా ఉండే విధంగా సిద్ధమవుతున్నారు. అయితే దీంతో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోలాహలం నెలకొనుంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం, సిద్దిపేట్, అచ్చంపేట్, జడ్చర్ల, కొత్తూరు వాటిలో ప్రస్తుతం ఓటర్ జాబితా చేయడం లేదు. తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన నగర పాలక సంస్థలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, అలాగే జడ్చర్ల, కొత్తూరు వంటి మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరగకపోవడానికి ప్రధానంగా ఎన్నికల కాలపరిమితి కారణం. వీటి పాలక వర్గాల పదవీ కాలం ఇంకా ముగియలేదు.